ఇదే కాంగ్రెస్ పార్టీలో ఆ సందర్భంలో మరి మహేష్ కుమార్ గౌడ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు గవర్నమెంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రులు ఆ గవర్నమెంట్తో ఒక భాగం అయితే ఇక్కడ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా ఇదొక టీం. అటు ముఖ్యమంత్రి సీనియర్ మన నాయకులందరూ గవర్నమెంట్ను ప్రజా పరిపాలన అందిస్తూ ఒక భాగము నడుస్తుంటుంది. ఇటు పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని అట్లాగే క్యాబినెట్ మినిస్టర్లని ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లని ఇక్కడ ఉన్న కార్యకర్తలను గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి ఉన్న కార్యకర్తలని కోఆర్డినేషన్ గాంధీ భవన్ ఒక కోఆర్డినేషన్ చేసుకునే ఒక ప్రక్రియలో ఇదొక కాబట్టి ఇది ఒక మంచి అంటే జనరల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒకసారి 4-5 ఏళ్లకు పిసిసి అంటూ మార్పు ఉంటుంది. ఆ మార్పులో ప్రక్రియలో భాగమే మరి కొత్త పిసిసి నియమించడం జరిగింది. నేను కొన్ని సందర్భాల్లో వార్తలు కూడా వినడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా 3 ఏళ్ళు అయిపోయింది కొత్త పిసిసికి పెట్టండి అని వారు కూడా చెప్పిన సందర్భంలో నేను మీడియాలోనే చూడడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా జోడీకరించి అందరి ఆలోచన జోడీకరించి మరి కొత్త పిసిసి మహేష్ కుమార్ గౌడ్ని నిన్న కేసీ వేణుగోపాల్ గారు ప్రకటించడం జరిగింది. మన అందరు కూడా తెలిసిన విషయమే. జగ్గారెడ్డి పిసిసి కావాలని అనుకోవాలనుకున్న దాంట్లో నా ఆలోచన నా అభిప్రాయము ఎప్పుడు చేంజ్ కాదు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఎలాంటి ఆశ ఎలాంటి ఆలోచన ఉన్నా స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశము ఈ దేశ రాజకీయాల్లో ఏ పార్టీలో లేని ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అందుకే చూడండి బీసీలలో ఎవరికి పిసిసి కావాలనుకున్నా చెప్పుకునే స్వేచ్ఛ అనేక మంది చెప్పుకున్నారు. ఎస్టీలలో చెప్పుకున్నారు, ఎస్సీలలో చెప్పుకున్నారు, మా రెడ్డిలలో కూడా చెప్పుకున్నారు. కానీ ఏఐసి ఒక డిసిషన్ తీసుకున్నది. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రెడ్డి పిసిసి అవకాశం లేదు అని 3-4 నెలల కింద ఒక లైన్ తీసేసుకున్నది పార్టీ అధిష్టానం. అందులో బీసీయా ఎస్టీయా ఎస్సీ మాదిగ సామాజిక వర్గం అనే చర్చ జరిగింది. అందులో ఇప్పుడు బీసీకి ఇచ్చిర్రు. మళ్ళీ బీసీలలో మళ్ళీ కులాలు చూడకండి, బీసీ అంతే. బీసీ అంటే అందరూ, ఒక కులం కాదు కదా బీసీ అంటే. బీసీలలో అనేక కుల వృత్తులు ఉన్నాయి చాలా. ఇక్కడ దాన్ని విడదీయకండి, బీసీగానే చూడండి. బీసీలో మళ్ళీ ఈ కులమా ఆ కులమా అనేది మళ్ళీ సపరేట్. బీసీగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంలో మహేష్ గౌడ్కి వచ్చింది. నేనేమంటున్నానంటే మళ్ళా రెడ్డి సామాజిక వర్గం ఇయ్యాలి అని అధిష్టానము ఎప్పుడైనా చర్చ జరిగినప్పుడు మళ్ళా జగ్గారెడ్డి ఆ చర్చల్లో కూడా ఉంటాడు. మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా ఆ చర్చల్లో ఉంటాడు, ఆ ప్రయత్నంలో ఉంటాడు, ఆ ఆలోచనలో ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి చాలా హ్యాపీగా ఉన్నాడు.
నేను చాలా సందర్భాల్లో చెప్పినా ఈ ఏ రాజకీయ పార్టీలో లేని ఒక స్వతంత్రము, ఏ రాజకీయ పార్టీలో లేని ఒక స్వేచ్ఛ, ఏ రాజకీయ పార్టీలో లేని ఒక వ్యవహారము ఏదున్నప్పటికీ కూడా అది ఒక కాంగ్రెస్ పార్టీలో సాధ్యము. అది కాంగ్రెస్ పార్టీలో తప్పితే ఇంకెక్కడ స్వేచ్ఛ రాజకీయాలు ఉండయి అనేది నా పర్సనల్ అనుభవంలో అనేక సందర్భాలు చెప్పిన వినాయక చవితి కూడా మళ్ళీ చెప్తున్నా. ఈరోజు జగ్గారెడ్డి ఇలా ప్రెస్ మీట్ ఇలా చిట్చాట్ చేస్తున్నాడు మీడియాతోటి. ఈ స్వతంత్రం జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కాబట్టే ఈడుంది. ఈడ ఇంకో రాజకీయ పార్టీలో ఉండదు. ఇట్లా ఈరోజు నెక్స్ట్ ఏ పోస్టులు అనే దాని చర్చలో పోను. మహేష్ గౌడ్ ఒక బీసీ నాయకుడికి, ఒక సామాన్య కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఒక నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చి రాష్ట్రానికి అంటే ఒక సామాన్య కార్యకర్తను గుర్తించి, సామాన్య నాయకుడిని గుర్తించి ఒక పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిర్రు. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గే గారు, కేసీ గారు డిక్లేర్ చేసిర్రు. అంటే చూడండి, సామాన్య ఆర్థిక కుటుంబంలో నుంచి వచ్చిన ఒక సామాన్య బీసీ నాయకుడికి, మామూలు కార్యకర్త నుంచి వచ్చిన మామూలు నాయకుడే కదా. ఇప్పుడు కూడా ఇప్పుడు బీసీ సైడ్ రోల్ వేరు ఉంటుంది ఇక మహేష్ గౌడ్దిగా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అవకాశం ఇక్కడ వచ్చింది. సపోజ్ ఇప్పుడు బీజేపీ ఉంది. బీజేపీలో ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కావాలంటే ఎప్పుడు వస్తుంది తెలియదు, ఎప్పుడు పోతుంది తెలియదు, ఎప్పుడు ఉంటుంది తెలియదు. ఇక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్లో అయితే సింగిల్ మ్యాన్ ఉంటే అయ్యా, లేకపోతే కొడుకు. కాంగ్రెస్లో అట్లుండదు, అయ్యా కొడుకులది కాదు. ఇది సమస్త కులాల, సమస్త మతాల సమీకరణలతో కూడుకున్న వ్యవస్థ. అలాంటి వ్యవస్థ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ.